జై జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ కనికా పరమేశ్వరి ఆలయానికి గౌరవ అధ్యక్షుడిని, అలాగే అర్బన్ ఆలయ సంఘం అధ్యక్షుడిని. రేపు 3వ తారీఖు నుండి కనికా పరమేశ్వరి గుడిలో శరణవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. 3వ తారీఖు కలశ స్థాపనకు నంగనాయకులపేట కళ్యాణ దేవాలయం నుండి 1008 మంది మహిళలతో అందరూ ఒకే రకమైన ఎర్ర చీరలతో ఎర్ర జాకెట్ వేసుకొని ఆ కలశాలను తీసుకొని మన ఆలయం వద్దకు వస్తారు. ఆ రోజు వచ్చిన ప్రతి భక్తులకి, కలశం తీసుకొచ్చిన ప్రతి భక్తులకి ఒక సిల్వర్ కాయిన్ అమ్మవారి వద్ద పూజ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమము. అలాగే 4వ తారీఖు బాల త్రిపుర సుందరి అలంకారము, 5వ తారీఖు అన్నపూర్ణ అలంకారము, 6వ తారీఖు రాజరాజేశ్వరి అలంకారము, 7వ తారీఖు గాయత్రి అలంకారము, 8వ తారీఖు ధనలక్ష్మి అలంకారము, 9వ తారీఖు సరస్వతి అలంకారము, 10వ తారీఖు దుర్గాదేవి అలంకారము, 11వ తారీఖు గజలక్ష్మి అలంకారము, 12వ తారీఖు విజయదశమి సమీ పూజ నగరోత్సవము. అది స్పెషల్ గా చాలా వైభవంగా ఉంటుంది. అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. 13వ తారీఖు వసంతోత్సవం. అది కూడా గతంలో లేని విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనకు ఉభయదాతలు కూడా చాలా ఉత్సాహంగా ఈసారి గతంలో కంటే బాగా చేయండి, మేము మా సహకారము మీకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. అలాగే డోనర్స్ కి నిర్మాణానికి సహకరించిన ప్రతి డోనర్ కూడా ఒక పాస్ని అరేంజ్ చేస్తున్నాము. అది మన టెంపుల్ కి ఎదురుగా ఉన్న హవాపా కార్యాలయంలో ఒక 2 కూర్చొని ఉంటారు, మన గుడికి సంబంధించిన వారు. వారు వచ్చి వాళ్ళని సంప్రదిస్తే వారు ఎంతమంది వచ్చారో వాళ్ళకి పాస్ రాసి వాళ్ళకి స్పెషల్ దర్శనాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి నిత్యము కూడా అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ ప్రతి భక్తులు పోవాలని కోరుచున్నాము. తర్వాత ఖడ్గమాలకు నిత్యము వారి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి. భక్తులకి ఖడ్గమాల ఒకటి, తర్వాత అభిషేకము 2 ఉంటాయి. దానికి ఏదైనా కూడా భక్తులు ఆ గుడి వద్ద కానీ లేకైనా మా పేరుతో మాకు చెప్పినా కూడా మేము రాయించి వారికి 600 రూపాయలు దానికి ఛార్జ్ చేస్తున్నారు గతంలో లాగానే. అలాగనే ఒక బహుమతి కూడా ప్రతి ఒక్క భక్తులకి టెంపుల్ ద్వారా ఇస్తున్నాము. అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ జరిగే కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ ని స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ ఏకాదశి వరకు అంటే 3/10/2007 జరుగుతూ ఉంది. ఆ రోజు ఉభయకర్తలుగా దొంతంశెట్టి కన్నయ్య శ్రేష్ఠి అండ్ ఫ్యామిలీ, అట్లాగే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ భవానీ అలంకారము, ఆ రోజు కుబేర కుంకుమ అలంకారం కూడా జరుగుతుంది. దానికి ఉభయకర్తలుగా కొలిపాకల సురేష్ బాబు అండ్ ఫ్యామిలీ వారు ఉంటారు. అట్లాగే 4వ తారీఖు శుక్రవారము శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం. ఆ రోజు సాయంత్రం మూలవర్లకి చందన అలంకారము. దానికి శ్రీ షేగు షణ్ముగరావు అండ్ ఫ్యామిలీ ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 5వ తారీఖు శనివారము శ్రీ అన్నపూర్ణ అలంకారము. మూలవర్లకు స్వీట్స్ తో అలంకారము. దానికి ఉభయకర్తలుగా శ్రీ వెంకట ప్రసాద్ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ వారి ఫ్యామిలీ వ్యవహరిస్తారు. అట్లే 6వ తారీఖు ఆదివారము శ్రీ రాజరాజేశ్వరి అలంకారము. సాయంత్రం 6 గంటలకి మూలవర్లకు 1,00,000 గాజులతో అలంకారము. దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ అండ్ ఫ్యామిలీ. అట్లాగే 7వ తారీఖు సోమవారము శ్రీ గాయత్రి అలంకారము. మూలవర్లకు ముత్యాల చీరతో అలంకారము, పూలంగి సేవ. ఇప్పుడు లేని విధంగా కూడా మేము ఇస్తున్నాము. ఆ వెండి కాయన్ని, వెండి ప్రతిమను వాళ్ళ దేవుడి దగ్గర పెట్టుకుని పూజించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 1008 మంది మహిళలతోటి బ్రహ్మాండంగా రంగారంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క అమ్మవారి భక్తులు కూడా
పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జయ వాసవే. నా పేరు శేవు షణ్ముగరావు. ఈ యొక్క కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. ఈనాడు ముఖ్యంగా జరుగుతాయి. మరి ఈ యొక్క కలశ స్థాపన రోజు ఎవరైతే రావాలనుకున్నారో ఎర్ర చీర ఎర్ర జాకెట్ కట్టుకుని గంగనాలపేట దేవస్థానం దగ్గరకు వస్తే అక్కడ కలశం అందించడం జరుగుతుంది. రంగరంగ వైభవంగా అక్కడి నుంచి రథంతో ఊరేగింపుగా సౌన్స్పేట దేవస్థానం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వస్తుంది. మరి భక్తులందరూ కూడా ఒక వైశ్యులని కాదు, ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారి యొక్క దీవెనల కోసం, అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాల కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ 11 రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇది టెంపుల్ దేవస్థానానికి సంబంధించింది కాదు. గతంలో ఉండిపోయినటువంటి కమిటీ వారు మాకు ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర 30-40 లక్షల రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ జమా ఖర్చు ₹1 కూడా మాకు ఇవ్వలేదు. మరి వారు ఇవ్వకుండా, నగలు ఇవ్వకుండా, వెండి సామాన్ ఇవ్వకుండా, డిపాజిట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు ఎక్కడ ₹1 మాకు ఇవ్వకపోయినా గతంలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ గారు, అలాగే చైర్మన్ శ్రీరామ్ సురేష్ గారు మరియు వాళ్ళ కమిటీ వారు అనేక పర్యాయంలో వాళ్ళని అడగడం జరిగింది. చాలా దగ్గర మా పెద్దల దగ్గర అడిగించినాము. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇది సమంజసం కాదు. దీనికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి దాతలు కానివ్వండి, నిర్మాణానికి సంబంధించినటువంటి దాతలు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలా. వారు ఏదైతే ఇస్తారో అదే మేము అలంకారం చేయగలం, కానీ వారు ఇవ్వకపోతే అలంకారం చేసేదానికి మేమందరం కూడా ఇబ్బంది పడతాము. కాబట్టి ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని చెడు ఉద్దేశానికి పోకుండా మంచి ఉద్దేశంతో నిజంగా వారికి అమ్మవారి మీద భక్తిగా ఉంటే, అమ్మవారి యొక్క భక్తులు అనుకుంటే ఇప్పటికైనా వారు వచ్చి అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాం. కానీ అమ్మవారి సొత్తు ఇన్ని రోజులు సుమారు 2 నెలలు జరిగిపోయింది. 2 నెలలు జరిగిపోయినా కూడా ఇంతవరకు కూడా మరి కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అనేది సమంజసం కాదు. నగలు నట్ల అంతా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కూడా సమంజసం కాదు. కాబట్టి వారి విజయ దేశం లోపల హ్యాండ్ ఓవర్ చేస్తే సమంజసంగా పద్ధతిగా ఉంటుందని చెప్పి మీ పత్రికా మూలంగా, మీ మీడియా ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఎందుకంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నగల ఎన్ని కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే అమ్మవారికి అలంకారం చేసేదానికి అన్ని విషయాల్లో కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను. వాళ్ళ మీద తప్పుగా నేను చెప్పడం లేదు. నవరాత్రులు ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకొని పద్ధతిగా తెచ్చిస్తే బాగుంటుంది. లేదంటే తర్వాత జరిగిపోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి మా యొక్క కమిటీనికి సహకరించి వైశ్యులందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి, కార్యక్రమంలో కానివ్వండి, చేయబోయేటువంటి సేవా కార్యక్రమంలో కానివ్వండి, అన్నింటిలో కూడా వ్యాపారస్తులందరూ కూడా విజయదశమి ఉత్సవం రోజు అంగళ్ళన్నీ కూడా మూసుకొని మన నగరోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందాలని, అలాగే వసంతోత్సవం రోజు కూడా ఈ స్టౌన్స్పేటలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసేసి షాపు ఓనర్లు అందరూ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న పనిచేస్తున్నటువంటి గుమస్తాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వసంతోత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాలని చెప్పి మేము మీ ద్వారా మా భక్తులకి, వైశ్యులకి అందరినీ కూడా మరీ కోరుకుంటూ సెలవు.